Hello everyone, welcome to our channel Biologists. I am Swami Yadav. We are discussing breathing and exchange of gases. ప్రీవియస్ లెక్చర్లో మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చూసినాం కదా, అల్యూలైకి బ్లడ్కి మధ్యలో అండ్ బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో. ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాం. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, అసలు ఎవరు క్యారీ చేస్తారు అంటే వినో బ్లడ్ ఈజ్ అ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బ్లడ్ ద్వారానే కదా క్యారీ అయ్యేది, O2 కానీ CO2 కానీ, రైట్? సో బ్లడ్ ఈజ్ అ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ O2 అండ్ CO2. ఓకే, రైట్. అయితే మనకు 2 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. ఏంటి? O2 అండ్ CO2, రైట్? సో O2, CO2 అవి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అది చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ O2 చూద్దాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ O2. ఈ O2 అనేది బ్లడ్లో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. మెయిన్లీ మనకి 2 వేస్లో బ్లడ్ అనేది O2 అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది ప్లాస్మాలో ఫస్ట్ 3% ఆఫ్ ద O2 అనేది ప్లాస్మాలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ప్లాస్మా అంటే బ్లడ్లోంచి ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ తీసేయంగా మిగిలిన వాటర్ లైక్ సబ్స్టెన్స్ని మనం ప్లాస్మా అంటాం. సో ఆ ప్లాస్మాలో 3% ఆఫ్ O2 అనేది డిజాల్వ్ ఫామ్లో ఇన్ బ్లడ్, 3% ఆఫ్ O2. అయితే మిగతా 97% ఆఫ్ ద O2 అనేది ఇట్ బైండ్స్ విత్ ద హిమోగ్లోబిన్. అండ్ విత్ హీమోగ్లోబిన్తో బైండ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ హీమోగ్లోబిన్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రోటీనేసియస్ పార్ట్ ఆఫ్ ద ఆర్బీసీ. ఓకే, ఎట్లా అంటే చూస్తే సపోజ్ హీమోగ్లోబిన్ ప్లస్ O2 కలిసి ఆక్సిహీమోగ్లోబిన్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఆక్సిహీమోగ్లోబిన్ అనేది ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, అయితే హీమోగ్లోబిన్ అంటే చూద్దాం. హీమోగ్లోబిన్. సో ఈ హీమోగ్లోబిన్ అనేది గ్లోబిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హీమ్ అండ్ గ్లోబిన్. వన్ ఈజ్ హీమ్ అండ్ గ్లోబిన్, రైట్? సో ఈ గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్, అమైనో యాసిడ్స్, ఇట్స్ కంటైన్స్ అమైనో యాసిడ్స్. అండ్ ద హీమ్ అనేది ఇట్ హ్యాస్ ఐరన్. ఇదేమో అమైనో యాసిడ్ కంటెంట్స్ కలిగి ఉంటుంది అనమాట. అయితే మనకి ఈ అమైనో యాసిడ్ చైన్ అనేది పాలిపెప్టైడ్ చైన్ కలిగి ఉంటుంది. సో దీంట్లో మనకు 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. దాంట్లో 2 ఆల్ఫా చైన్, 2 బీటా చైన్స్. 2 ఆల్ఫా, 2 బీటా చైన్స్ కలిగి ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే సపోజ్ ఇవి 2 ఆల్ఫా చైన్స్ అనుకుంటే ఇవి 2 బీటా చైన్స్. ఈ విధంగా ఉండి దాంట్లో మధ్యలో ఎవ్రీ చైన్ హ్యాస్ 1 హీమ్ గ్రూప్. 1 హీమ్ గ్రూప్ అనేది ఎవ్రీ చైన్కి కలిగి ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ హీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. హీమ్లో మనకి 4 హీమోగ్లోబిన్లో 4 ఐరన్స్ ఉంటాయి ఒక్క హీమోగ్లోబిన్. అయితే ఈ 1
ఐరన్ అనేది 1 ఐరన్ బైండ్స్ విత్ 1 O2 మాలిక్యూల్. 1 ఐరన్ అనేది ఓన్లీ 1 O2 మాలిక్యూల్స్ బైండ్ అవుతుంది. అంటే 4 ఐరన్ బైండ్స్ విత్ 4 O2 మాలిక్యూల్స్, రైట్? విచ్ మీన్స్ 1 హీమోగ్లోబిన్ అనేది 4 O2 మాలిక్యూల్స్తో బైండ్ అయ్యి క్యారీ చేస్తుంది అనమాట. అర్థమైంది? సాధారణంగా హెల్దీ ఇండివిజువల్ ఎవరైతే హెల్దీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క బాడీలో 15 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంటుంది పర్ 100 ml ఆఫ్ బ్లడ్లో. అయితే హెల్దీ ఇండివిజువల్ contains 15 grams of hemoglobin per 100 ml of blood. 100 ml of bloodలో 15 grams of hemoglobin అనేది ఉంటుంది ఒక హెల్దీగా ఉన్నటువంటి పర్సన్లో. అయితే 1 gram of hemoglobin contains 1.34 ml of O2. 1 gram of hemoglobin binds with 1.34 ml of O2. అయితే 15 grams of hemoglobin అన్నాం కదా, 15 grams of hemoglobin అనేది 1.34 into 15 వేసుకుంటే అరౌండ్ 20 ml వస్తుంది. 20 ml ఆఫ్ O2 బైండ్ అవుతుంది పర్ 100 ml ఆఫ్ బ్లడ్లో, రైట్? 100 ml ఆఫ్ బ్లడ్లో 20 ml ఆఫ్ O2 అనేది బైండ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 20 ml ఆఫ్ O2 అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం. 20 ml ఆఫ్ O2 per 100 ml of blood. సో ఇక్కడ మనం ప్రీవియస్ లెక్చర్లో చూసుకున్నాం కదా, సిస్టమిక్ ఆర్టరీస్ నుంచి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ అవుతుంది కదా. ఇక్కడ టిష్యూస్ అనుకుంటే ఇది సిస్టమిక్ ఆర్టరీ అనుకుంటే, ఓకే, మనకు ఇక్కడ 20 ml ఆఫ్ O2 100 ml ఆఫ్ బ్లడ్లో 100 ml ఆఫ్ బ్లడ్ వస్తుంది టిష్యూస్కి, ఇవి టిష్యూస్. ఓకే, అయితే ఇక్కడ ఈ 20 ml ఆఫ్ O2లో మనకు ఎంత వరకు టిష్యూస్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, ఎక్స్చేంజ్ ఎంత అవుతుందంటే ఓన్లీ 5 ml, ఓన్లీ 5 ml ఆఫ్ O2 అనేది టిష్యూస్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది ఎక్స్చేంజ్ అవుతుంది. మిగతా 15 ml ఆఫ్ O2 అనేది రిమైనింగ్ బ్లడ్లో కలిసిపోతుంది. ఇట్ బికమ్ ఏ డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో పాటుగా కలిసిపోతుంది అనమాట. సో ఇది ఎప్పుడు రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు, ఓకే, పర్సన్ అనే టైంతో రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు. అదే ఇన్ కేస్ ఇఫ్ ద పర్సన్ డూయింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటే, పర్సన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకుంటే కనుక సేమ్ ఈ విధంగా చూసుకున్నాం. సో బ్లడ్ అనేది ఎంత వస్తుంది మనకు, 100 ml ఆఫ్ బ్లడ్లో 20 ml ఆఫ్ O2 వస్తుంది కదా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు టిష్యూస్కి ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది కాబట్టి రెస్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 20 ml నుంచి ఎంతవరకు టిష్యూస్ తీసుకుంటాయి, ఎంతవరకు టిష్యూస్ ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే 15 ml ఆఫ్ O2 అనేది ఈ టిష్యూస్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. మిగతా 5 ml అనేది బికమే డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో కలిసిపోతుంది అనమాట. డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో కలిసిపోతుంది, రైట్? సో అర్థమైందా? నౌ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2 చూద్దాం.
ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2. CO2 ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందంటే మనకు మెయిన్లీ 3 ways 3 రకాలుగా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది CO2 యొక్క ట్రాన్స్పోర్ట్. అది చూసుకుంటే ఫస్ట్ ఏమో 7% ఆఫ్ ద CO2 అనేది ప్లాస్మాలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అంటే డిజాల్వ్ స్టేట్లో. అంటే ఆక్సిజన్ 3% డిజాల్వ్ అవుతుందని చెప్పిన కదా, బట్ CO2 అనేది 7% డిజాల్వ్ అవుతుంది. అంటే కంపేర్ టు CO2 కంటే CO2 అనేది ఎక్కువ డిజాల్వ్ అవుతుంది. సో 7% dissolve form in plasma. Okay, then 20 to 23% of the CO2 అనేది హీమోగ్లోబిన్ ఇస్తే బైండ్ అవుతుంది, బైండ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మిగతా 70%, most of the 70% transport as బైకార్బోనేట్ అయాన్ రూపంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మిగతా 70% మోస్ట్ ఆఫ్ ద CO2. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం 20 to 23% ఆఫ్ హీమోగ్లోబిన్ CO2తో బైండ్ ఏ విధంగా అవుతుందంటే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే హీమోగ్లోబిన్తో గ్లోబిన్ అనే పార్ట్తో మాత్రమే, ప్రోటీన్ ఏదైతే ప్రోటీన్ పార్ట్ ఉందో ఆ పార్ట్తో మాత్రమే CO2 అనేది బైండ్ అవుతుంది. O2 ఏమో హీమ్ అనే పార్ట్లో ఐరన్తో బైండ్ అయింది కదా, బట్ ఇక్కడ ఐరన్తో బైండ్ అవ్వదు CO2 అనేది, ఓన్లీ గ్లోబిన్ అనే పార్ట్ బైండ్ అవుతుంది. హీమోగ్లోబిన్ ప్లస్ CO2 కలిసి కార్బమైనో హీమోగ్లోబిన్గా మారుతుంది అన్నమాట. సో దట్స్ హౌ, ఆ విధంగా 20 to 23% అనేది హీమోగ్లోబిన్తో బైండ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదే 70% యాజ్ బైకార్బోనేట్ అయాన్ అనగా, సో ఈ బైకార్బోనేట్ అయాన్ అనేది CO2 అనేది RBCలో వాటర్తో బైండ్ అవుతుంది. వాటర్తో బైండ్ అయ్యి బైకార్బోనేట్ అయాన్గా ఏర్పడుతుంది. సో H2O ప్లస్ CO2 కలిసి ఇట్ ఈస్ రివర్సబుల్. ఇక్కడ కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, ప్రజెన్స్ ఆఫ్ కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇదేమవుతుందంటే H2CO3గా బైకార్బోనేట్ అయాన్గా మారుతుంది అనమాట. సో ఇది అగైన్ రివర్సబుల్. ఈ కార్బానిక్ ఎన్హైడ్రేజ్ ఈ ఎంజైమ్ సమక్షంలోనే అగైన్ మళ్ళీ ఏమవుతుందంటే విడిపోతుంది, H+ అయాన్గా, H+ అయాన్ ప్లస్ HCO3 మైనస్గా విడిపోతుంది అనమాట. సో ఈ విధంగా బైకార్బోనేట్ అయాన్ అనేది రూపంలో 70% ఆఫ్ ద ఆక్సిజన్ అనేది CO2 అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అర్థమైంది ఎంతవరకు అయితే ఇక్కడ మనకు అల్వియోలై అండ్ టిష్యూస్ ఉన్నాయి కదా. మనకు అల్వియోలై దగ్గర పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 తక్కువ ఉంటే బైండింగ్ విత్ హీమోగ్లోబిన్ కూడా తక్కువనే జరుగుతుంది. అదే టిష్యూస్ దగ్గర CO2 పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైండింగ్ విత్ హీమోగ్లోబిన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద CO2 అనేది టిష్యూస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైండింగ్ విత్ హీమోగ్లోబిన్ అనేది ఎక్కువనే ఉంటుంది అదనమాట. ఓకే, నెక్స్ట్ నాకు అల్వియోలై దగ్గర ఎంత ml ఆఫ్ CO2 అనేది అల్వియోలైలోకి పర్ 100 ml ఆఫ్ బ్లడ్లోంచి కలుస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ ఇది అల్వియోలై అనుకుంటే, ఇదేమో సిస్టమిక్ వెయిన్ నుంచి మనకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది కదా. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వచ్చి ఇక్కడ మనకు 4 ml ఆఫ్ CO2 పర్ 100 ml ఆఫ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్లోంచి ఇది అల్వియోలైకి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అల్వియోలైకి
CO2. సో ఎవ్రీ 100 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి 4 ml ఆఫ్ CO2 అనేది ఆల్వియోలైలోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా O2 అండ్ CO2 యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు అక్కడ నుండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.